మన హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న హనుమంతుల వారి ఈ దేవాలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ దేవాలయం వచ్చేసి యాకత్పుర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. అలాగనే చెంచల్గూడ జైలు నుంచి కొద్దిగా ముందుకి వస్తే మనకి ఉప్పర్గూడ పాత బస్తీ సైదాబాద్ లో ఈ హనుమంతుల వారి ఆలయం అయితే ఉంటుందండి. బయటి నుంచి చూస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ దేవాలయాన్ని కొన్ని వందల సంవత్సరాల ముందు నిర్మించారని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దేవాలయం లోపలికి నాతో పాటు మీరు కూడా రండి. ఈ ఆలయాన్ని నిత్యం పోలీస్ సిబ్బందులు రక్షిస్తూనే ఉంటారండి. ఈ ఆలయానికి చేరుకోగానే లెఫ్ట్ సైడ్ మనకి కాలు శుభ్రం చేసుకునే స్థలాన్ని కేటాయించారు. వచ్చిన వాళ్ళు పాదాలను ఇక్కడ శుభ్రం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ దేవాలయాన్ని కాపాడే బాధ్యత మీ చేతిలోనే ఉందండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అని. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ కి, ప్రతి ఒక్క కామెంట్ కి యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోవాలండి. కొన్ని లక్షల మందికి కాదు, కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతుంది. నువ్వు కొట్టే ఒక లైక్, ఒక కామెంట్ ఈ ఆలయాన్ని రక్షింపబడుతుందంటే నువ్వు నమ్ముతావా? అది నిజమండి. దాని ద్వారా యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రీచ్ చేయడం, ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎవరైనా దాడి చేద్దామన్న ఆలయాలపైన ఇన్ని వేల మంది భక్తులను చూసి వెనుకలికి వెళ్లిపోతారండి. మీరు చూసిన ఈ హనుమంతుల వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్టాపించారండి. చాలా పవర్ఫుల్ హనుమంతుల వారు. అలాగనే హనుమంతుల వారి ఆలయం పక్కనే నవగ్రహాలు ఉంటాయండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడున్న మహిళలు గాని, పురుషులు గాని ఇక్కడికి వచ్చి ఏవన్నా రాహుకేతు దోషాలున్నా సరే, ఏదైనా ఇంట్లో సమస్యలున్నా ఇక్కడ ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళంట అండి. అలాగనే ఇక్కడ స్వామివారు అంటే మహాదేవుడి మీద అభిషేకం చేసేవాళ్ళు. దానికి మనకి బయటనే పెద్ద రావి చెట్టు కింద స్వామివారు దర్శనమిస్తారు. మనకి ఒక్క రావి చెంబుతోటి స్వామివారి మీద అభిషేకం చేసే అప్పుల బాధ గాని, ఇంట్లో ఏమైనా సమస్యలు గొడవలున్నా పోతాయని చెప్పేసి ఇక్కడ వచ్చి భక్తుల నమ్మకం అండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందండి. చాలా అంటే చాలా గొప్ప సంస్కారం అండి. చిన్నపిల్లలు ఇద్దరు వచ్చేసి మహాదేవుడి మీద అభిషేకం చేయడం గాని, స్వామివారికి దీపం పెట్టడము, హారతి ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడం అండి. అలాగనే మనకి జంట నాగులు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దర్శనమిస్తారు ఈ ఆలయంలో. ఈ ఆలయం చుట్టుముట్టు చూస్తే అత్యంత పెద్ద చెట్లు, ప్రకృతి అందాలతోటి రెండు ఉంటుందండి. రైట్ సైడ్ అయితే మనకి మహాదేవుడి ఉపాలయం ఉందండి. దేవాలయం క్లోజ్ చేసి ఉంది. తెరిపించి పూజారి గారి మాటలో విందాం ఈ మహాదేవుడి ఆలయం గురించి. ఓం సాధ్యో జాతం ప్రపద్యామి సాధ్యో జాతాయ వై నమో నమః. ఓం భవే భవే నాతి భవే భవస్మహం భవద్భవాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో కాలాయ నమో కాలవికర్ణాయ నమో బాలాయ నమో బాలబలాయ నమో మహోన్మవాయ నమో నమః. ఓం అఘోరేభ్యో ఘోరే సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే హాస్తు రుద్రరూపభ్య. ఓం సద్వరేషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం శివాయ నమః. ఈ శివాలయము కాశీ విశ్వేశ్వర స్వామి నుంచి తీసుకురాబడినది. ఇది కాశీలింగము ఒక సుమారుగా కొత్తగా స్థాపించబడినది. ఒక 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరపబడును. మహాశివరాత్రికి బ్రహ్మాండంగా కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమము, పూజా కార్యక్రమాలు జరపబడును. మరియు ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు, అభిషేకములు మరియు పూజా కార్యక్రమాలు జరపబడును. మరియు శ్రీ మహాగణపతి రుద్ర హోమము, గణపతి హోమము, పూజా కార్యక్రమం జరపబడును. మరియు శివరాత్రి రోజు సాయంత్రము భజన కార్యక్రమం జరపబడును. శ్రీరామ భక్త సమాజం వారిచే భజన కార్యక్రమం జరపబడును. మరియు మరుసటి రోజు ఉదయమున స్వామి వారికి అన్నప్రసాద కార్యక్రమం జరపబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి కోరుకున్న వారికి కోరుకున్నంత అనుగ్రహము కల్పిస్తాడని ఇక్కడ చావుని ఉప్పరు కూడా ఇది పురాతనమైనటువంటి దేవస్థానంలో స్థాపించబడినది. ఇక్కడ గోశాల, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, రామాలయము, పురాతనమైనటువంటి 100 సంవత్సరాలకు పైన స్థాపించబడినటువంటి ఈ దేవాలయము. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో ఇక్కడ కార్యక్రమాలు అత్యధికంగా జరపబడతాయి. మహాదేవుడికి విశేషమైన పూజలు ఎప్పుడు జరుపుతారు, ఏమేం జరుపుతారో పూజారి గారి మాటల్లో విన్నారు కదా. అలాగనే 400 సంవత్సరాల క్రితం వెలిసిన హనుమంతుల వారి ఆలయం గురించి పూజారి గారి మాటలో వినండి. ఆంజనేయాయ నమః. ఓం శివాయ నమః.
ఇది చావుని ఉప్పరగూడ సైదాబాద్ భాగ్యనగరంలో వెలిసిన పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానము. మరియు ఈ దేవస్థానంలో శివాలయము మరియు గోశాల, ఈ ఆలయం ప్రాంగణం ఆవరణం దగ్గర రామాలయము, ఇక్కడ ఆధ్యాత్మికంగా పవిత్రంగా పూజా కార్యక్రమములు జరపబడతాయి. మరియు ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం, శివరాత్రికి శివాలయంలో పూజా కార్యక్రమం జరపబడును. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరపబడును. ఈ కార్యక్రమం ఇది ఈ ఓల్డ్ సిటీలో ఇక్కడ ప్రతిష్టాత్మకంగా దేవస్థానం ఏర్పడినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరిన కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయని వాసులు మరియు ఇతర వాసులు కూడా భక్త మహాశ్రేయులు కూడా ఇచ్చేస్తారు. కావున ఇక్కడ ఆంజనేయ స్వామిని కోరుకున్న వారికి కోరినంత బంగారము మరియు అనుకూల్యత కూడా జరపబడును. ఆంజనేయ స్వామి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి శనివారం భజనలు కూడా జరుగుతాయి. 16 రోజులు పండగ జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మళ్ళీ యాదవ సంఘం ఉంది. సదర్ మేళా కూడా జరుగుతుంది సైదాబాద్ మెయిన్ రోడ్ పైన. ఇది కూడా మా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. శ్రీరామ భక్త సమాజం తరపు నుంచే జరుగుతాయి ఇవన్నీ. ఈ దేవాలయానికి విశేషంగా భక్తులు ప్రతి మంగళవారం, శనివారం, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి మరియు సంకష్టహర చతుర్థి, మహర్ష శివరాత్రికి కొన్ని వందల మంది భక్తులైతే విచ్చేస్తారండి. అలాగనే ఈ దేవాలయంలో 400 సంవత్సరాల క్రితం వెలిచిన హనుమంతుల వారి ఆలయం, అలాగనే నవగ్రహాలు మరియు మహాదేవుడి ఆలయం, అలాగనే మనకి ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారు జంటనాగులు దర్శనమిస్తారండి. మీరు చూస్తున్నారు కదా, ఈ దేవాలయం ఓల్డ్ సిటీ పాత బస్సులో మన హైదరాబాద్ లో ఉందండి. దయచేసి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఫస్ట్ టైం ప్రతి ఒక్కరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకు అంటే నేను పురాణత్వమైన ప్రతి ఒక్క హిందూ దేవాలయాల్ని ప్రతి ఒక్కరికి చూపిస్తాను. మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉన్న పాతబడిన దేవాలయాలని కూడా చూపిస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటే కొంచెం నాకు ఎంకరేజ్ ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళగలను. అలాగనే ఈ ఆలయంలో మనకి బొట్టు పెట్టుకునే స్థలం అయితే ఇక్కడ ఉంటుంది. వెళ్ళేటప్పుడు తప్పకుండా హనుమంతుల వారి బొట్టు పెట్టుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అలాగనే మనకి ఈ దేవాలయంలో గోశాల ఉంది. కొంతమంది ఇక్కడ హనుమాన్ చాలీస్ తప్పకుండా చదివి వెళ్తారండి. మీరు కూడా ఈ ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా హనుమాన్ చాలీస్ అయితే చదివే వెళ్ళండి. శనివారం దర్శనం చేసుకుంటాం గుడిది ఆంజనేయ స్వామికి. అసలు అందరినీ మంచిగా చూడాలి. భగవంతుడు నారాయణ రామ రామ జయ శ్రీరామ అని దర్శనం చేసుకుంటాం. భగవంతుడు నారాయణ రామ. మండే, సాటర్డే, వెనస్డే గుడికి వచ్చి పూజ చేపిస్తా. పంతులు అందరినీ ఈక్వల్గా చూస్తాడు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ హియర్. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ హియర్. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఇదే ఈ దేవాలయం గోశాల అండి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్.